కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డిపై తీవ్ర స్థాయిలో అవినీతి చేశారని ఆరోపించారు. తాళమపురం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 1075, 76, 77, 78, 79లలో 29 ఎకరాల భూమిని గతంలో ఎప్పుడు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. కొందరు ఇంటి స్థలాల కోసం భూమి కొనుక్కోగా 16 నుంచి 17 ఎకరాల భూమిని కొందరు డాక్టర్లు, కొందరు పెద్దలు, వ్యాపారులు కొన్నారన్నారు. ఆ భూమిపై ఎమ్మెల్యే అయిన కుమారుడికి కన్నుపడిందని అన్నారు. ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు, రెండవ ఎమ్మెల్యే కొండారెడ్డి గారు ఈ లింగాపురం పక్కనే మైదుకూరుకు పోయేటప్పుడు లింగాపురం అనే రోడ్డు మీదనే ఊరందరికీ తెలుసు, మన ఊరోళ్ళకు. ఆ లింగాపురానికి పక్కనే ఎడమ వైపున తాళ్ళమాపురం గ్రామ పంచాయతీలోకి వస్తుంది, తాళ్ళమాపురం గ్రామ పొలంలోకి వస్తుంది. కానీ లింగాపురం మెయిన్ రోడ్డు. ఒక 29 ఎకరాల భూమి, 29 ఎకరాల భూమి సర్వే నెంబర్లు 1075, 1076, 1077, 1078, 1079 తదితర సర్వే నెంబర్లకు సంబంధించిన 29 ఎకరాల భూమి. ఈ 29 ఎకరాల భూమిని ఎప్పుడో 1985లోనే